నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజయ్. అదే నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల్ గడ్డంపల్లిలో ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి నిలబడ్డారు. ఈ గ్రామ అభివృద్ధి ఎలా ఉంది? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఊరికి ఎలాంటి డెవలప్మెంట్లు ఉన్నాయి? అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో ఎలా ఉంది? ఏ గవర్నమెంట్ వచ్చినా 3 నెలల నుంచి 6 నెలల లోపే స్థానిక ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ ఈసారి మాత్రం 2 ఏళ్ళు అయింది. మరి ఎట్లా ఉంది? నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారు? మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది మీ పరిస్థితి? ముందుగా గడ్డంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీపురం హైమావతి ముత్యాలరెడ్డి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు. పెద్ద ఎత్తున ఈరోజు గ్రామంలో ప్రజలు స్థానికంగా నివసిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అడుగడుగున గడప గడపకు ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. గతంలో గెలిచినటువంటి సర్పంచులు అందరూ హైదరాబాద్ లో నివసిస్తూ గ్రామంలో సమస్యలపై దృష్టి లేదు, వాళ్ళకి అవగాహన లేదు. గెలవడం పోయి హైదరాబాద్ లో ఉండటం, గ్రామస్తులకు ఎవరికి అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు స్థానికంగా నివసిస్తూ వ్యవసాయం చేస్తున్నటువంటి హైమావతమ్మ ముత్యాలరెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా గ్రామంలో నివసించే వాళ్ళకి మేము ఓటేస్తాం, కత్తెర గుర్తుకు ఓటేస్తామని పెద్ద ఎత్తున యువకులు, గ్రామ పెద్దలు, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా లక్ష్మయ్య గారు, ఎంపీపీగా మధు గారు పెద్ద ఎత్తున గ్రామంలో అభివృద్ధి చేసిరు బీఆర్ఎస్ పార్టీ. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు లేదు, రైతులకు యూరియా లేదు, ఒడ్లు కొనుగోలు లేదు, మక్కల కొనుగోలు లేదు. పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వంపై రైతులు గాని, యువకులు గాని, ఉద్యోగులు గాని మండిపడుతున్నారు. కాబట్టి ఈరోజు మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు గ్రామంలో గ్రామ స్థాయిన బలపరిచి మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వాన్ని వచ్చే ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ గ్రామాన సర్పంచులు బలంగా పెద్ద ఎత్తున మెజార్టీతో దాదాపు 200-300 మెజార్టీతో గెలవబోతున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో ఈ దేశంలో, ఈ ప్రపంచంలో రైతులకు రైతు బీమా, దళితులకు ఇప్పటి వరకు ఈ దేశంలో ఎవరు కూడా దళిత బంధు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా గ్రామంలోని యువకులు, నిరుద్యోగులు, పెద్దలు అందరూ కూడా ఈరోజు కత్తెర గుర్తును బలపరిచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచి పెద్ద ఎత్తున 200-300 మెజార్టీ ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి శ్రీపురం హైమావతి ముత్యాలరెడ్డి గారి నాయకత్వాన్ని పెద్ద ఎత్తున బలపరుస్తున్నటువంటి గ్రామ ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. 100% గ్రామాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. 365 రోజులు ఇదే గ్రామంలో ఉంటామని మాటిస్తున్నాం. తప్పకుండా ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి పెత్తందారుల పాలన లేకుండా సర్పంచ్ గారే కర్త, కర్మ, క్రియ అన్ని నిర్వహిస్తారు. రెండో వ్యక్తికి చోటే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని వర్గాల ప్రజలు, బీసీ కులాలకు, మతాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు చాప కింద నీరులా పెద్ద ఎత్తున కత్తెర గుర్తుకు ఓటేయాలని అందరి నోట అదే నడుస్తుంది. పెద్ద ఎత్తున మద్యం, డబ్బు, సుక్క బొక్కకు ఈరోజు ఎవరు కూడా ఆశపడతలేరు. ఒక్కరోజు పని చేసుకుంటే 1000 రూపాయలు సంపాదించుకునేటువంటి కాలం ఇది. కాబట్టి డబ్బుకు ఎవరు లొంగుతలేరు. ఖచ్చితంగా 100% 200-300 మెజార్టీతో కత్తెర గుర్తు అభ్యర్థి గెలుస్తుంది. అన్ని ప్రణాళికలతో గ్రామంలో ఇంకా పెద్ద ఎత్తున లక్ష్మయ్య గారు సర్పంచ్గా, ఎంపీపీగా మధు గారు, మరి జనార్దన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తాగడానికి సుక్క నీరు లేదు. మిషన్ భగీరథ ద్వారా పెద్ద ఎత్తున గడప గడపకు నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ గారి చరిత్ర, బీఆర్ఎస్ పార్టీ గారి చరిత్ర. లక్ష్మయ్య గారు, మధు గారు పెద్ద ఎత్తున సీసీ రోడ్లు కానీ అనేక కార్యక్రమాలు, దళితులకు దళిత బంధు కానీ, బీసీలకు అనేక రకాలుగా కళ్యాణ లక్ష్మి కానీ అన్ని ఈరోజు వారి నాయకత్వాన మంచిగా అభివృద్ధి జరిగింది. ఇక మిగిలినటువంటి సమస్యలు గ్రంథాలయం కానీ, గ్రామంలో ఆసుపత్రి నూతన భవనం కానీ,
మన స్కూల్ హై స్కూల్ భవనం కానీ ఇంకా గ్రామంలోని పెద్ద ఎత్తున గ్రామం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు అవుట్స్కట్లో కూడా పెద్ద ఎత్తున సీసీ రోడ్లు కానీ నూతనంగా కరెంటు లైన్లు అన్నీ కూడా మేము మా సమస్యలకు ఈ గ్రామంలో అవి తప్పకుండా మేము తీరుస్తాం. ఇంకా అదేవిధంగా గ్రామం పెద్ద ఎత్తున ఒకటి మాట, గ్రామంలో ప్రత్యర్థి ఇక్కడ నివసిస్తలేడు. హైదరాబాద్ వాసి, హైదరాబాద్లో సినీ ఫీల్డ్లో పనిచేసేటటువంటి అతను ఈరోజు మనం ఓటేసినా కానీ వేరే పెత్తందారులు వాళ్ళ చేతిలో పెట్టిపోతాడు. కాబట్టి వాళ్ళు తప్పకుండా ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు. స్థానికంగా వ్యవసాయం చేస్తూ చిన్న చీమకు కూడా హాని కలిగించినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఒక రైతు బిడ్డ ఈరోజు నిలబడ్డది. 40 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాం, ఎవరికి కూడా ఒక్క మాట కూడా అనకుండా అనేక మంది సర్పంచులు ఎంపీటీసీలను గెలిపించుకొని వాళ్ళ నాయకత్వంలో గతంలో వాళ్ళు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిరు. ఆ అభివృద్ధి కూడా మా గెలుపుకు పునాది అయింది. గెలిచినాం, 200 నుంచి 300 మెజార్టీతో గెలుస్తున్నాం. మెజార్టీ కోసం మేము ఇంకా ప్రచారం ముమ్మరం చేసినాం. ఈరోజు భారీగా గడప గడపకు మా ప్రచారం కొనసాగుతుంది. అధికార పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే, గ్రామస్తులకు ఒక రకంగా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి ఓటేస్తే మాత్రమే ఊరు డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి ఊర్లలో కూడా అనుకుంటా ఉన్నారు. మరి మీ ఊర్లో ఏమనుకుంటున్నారు? అట్లా ప్రచారాలు ఏమన్నా జరుగుతున్నాయా? గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదు. 3-4 కార్యకర్తలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు తప్ప ఏ వర్గాల ప్రజలు సంతృప్తితో లేరు. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. పెద్ద ఎత్తున రైతులు యూరియా దొరకక 1 ఎకరాకు 40 క్వింటాలు మొక్కజొన్న వచ్చే దిగుబడి ఈరోజు 5 క్వింటాలు కూడా 1 ఎకరా వచ్చినటువంటి పరిస్థితి లేదు. దానికి ప్రధాన కారణం ఈరోజు యూరియా దొరకకపోవడం. పెద్ద ఎత్తున నష్టపోయే రైతులు ఆ నష్టం మొత్తం ఓటు ద్వారా కత్తెర గుర్తుకు ఓటేసి ప్రభుత్వానికి చెంపపెట్టులాగా సమాధానం ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ! రైతు బంధు కేసీఆర్ నాయకత్వం.